హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనమైతే మంచి టాపిక్ అయితే తీసుకొని వచ్చేసాం. మనమైతే ఆల్రెడీ మీరైతే ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. ఈ రోజు అయితే బడ్జెట్ వీడియో ఎలా 3 days లో అయితే ఎలా కవర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనమైతే కర్ణాటకలోని మోస్ట్ ప్లేసెస్ ఖమ్మం నుంచి బెంగళూరు నుంచి అయితే ఆ మోస్ట్ 4 ప్లేసెస్కి అయితే విజిట్ చేయబోతున్నాను. ఆ ప్లేసెస్ అన్ని అయితే మీకు అయితే స్టెప్ టు స్టెప్, పిన్ టు పిన్ అయితే ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మీరు కన్ఫర్మ్గా అయితే వీడియోని పూర్తిగా అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 days లో మాత్రం ఎవరైతే ఇలా చేయలేరు, మీరు కూడా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్స్. మనమైతే ఈరోజు అయితే ఖమ్మం నుంచి అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. బెంగళూరుకి అయితే మనకైతే నైట్ టైం అయితే మోస్ట్లీ అయితే ట్రైన్స్ అయితే లేవు. మనం ఖమ్మం నుంచి అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే బై ట్రైన్ అయితే వెళ్ళిపోవాలి. మొదటిగా అయితే మన ఖమ్మం నుంచి అయితే మనకైతే నైట్ టైం అయితే చాలా ట్రైన్స్ అయితే విజయవాడకి అయితే ఉన్నాయి. అయితే మనకైతే శాతవాహన ట్రైన్ ఉంటుంది. 8కి ఇక్కడ ఎక్కితే మాత్రం 10:15 కల్లా అయితే మనకి దింపేస్తారు. మనకైతే అది 10:30 కాబట్టి కవర్ అయిపోతుంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనకైతే శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంటది. సో ఇదైతే మనం తిరుపతి మీదుగా అయితే బెంగళూరు అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే మనం అయితే నైట్ అయితే 10:45కి అయితే మనకైతే ఈ ట్రైన్ ఉంటుంది. మనమైతే బుకింగ్ ముందుగానే చేసుకుంటే మాత్రం మనకైతే సీట్లు దొరుకుతాయి. మనం 10:45కి అయితే ఇదైతే మనం ఎక్కేసిన అంటే శేషాద్రి ఎక్స్ప్రెస్ మనకి మధ్యాహ్నం పూట 12:25కి అయితే ఇది వెళ్తుంది. దాదాపు అయితే 13 గంటలు 40 నిమిషాలు అయితే ఈ ట్రైన్ లో అయితే మనం జర్నీ చేయాల్సి వస్తుంది. మనకైతే స్లీపర్ గానీ ఏసీ గానీ ఇవైతే బోగీస్ అయితే ఉంటాయి. జనరల్ టికెట్ అయితే 215 రూపాయలు అయితే మనకైతే జనరల్ అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్ కి అయితే పడుతుంది. స్లీపర్ కి అయితే 450 రూపాయలకే అవుతుంది. 12:45 కల్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ దిగేసిన తర్వాత అయితే బయటకు వచ్చేసిన అయితే రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ అద్భుతంగా అయితే ఉంటుంది. మీరైతే కన్ఫర్మ్ గా అయితే చూడొచ్చు. ఈ రైల్వే స్టేషన్ చాలా అంటే చాలా బాగుంటది. ఎయిర్పోర్ట్ మాదిరిగా అయితే ఉంటది. బయటకు వస్తే మాత్రం ఆటో ఎక్కితే మాత్రం ఆస్తులు అడుగుతాడు. వెహికల్ బుక్ చేసుకున్నా, క్యాబ్ బుక్ చేసుకున్నా, ర్యాపిడో బుక్ చేసుకున్నా మాత్రం చాలా అంటే చాలా కాస్ట్ అవుతుంది. ర్యాపిడోకి అయితే 11 కిలోమీటర్లకి 200 రూపాయలు అయితే చూపిస్తుంది. సో మనకైతే బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మెజెస్టిక్ బస్ స్టాప్ కి అయితే ఉంటాయి. మెజెస్టిక్ బస్ స్టాప్ కి అయితే బస్ ఎక్కేసి అయితే ప్రశాంతంగా వెళ్తే 35 రూపాయలు అయితే ఛార్జ్ అయితే ఉంటది. మనం బస్ ఎక్కైతే మెజెస్టిక్ బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మెజెస్టిక్ బస్ స్టాప్ కి వెళ్ళిపోయిన తర్వాత అయితే టెర్మినల్ 2 లో అయితే మనకి చిక్బల్లాపూర్ వెళ్లే బస్సెస్ అయితే దొరుకుతాయి. మనం టెర్మినల్ 2 కి వెళ్ళేసి అయితే చిక్బల్లాపూర్ బస్ అయితే ఎక్కాలి. చిక్బల్లాపూర్ బస్ ఎక్కిన తర్వాత అయితే మనకి చిక్బల్లాపూర్ కి అక్కడ నుంచి అయితే దాదాపు అయితే 2 hours అయితే జర్నీ పడుతుంది. నేనైతే ఏసీ బస్ అయితే ఎక్కాను. దీనికైతే 85 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. చిక్బల్లాపూర్ వెళ్ళిన తర్వాత అయితే చిక్బల్లాపూర్ బస్ స్టాండ్ లో దిగేసిన తర్వాత అయితే మనం అయితే అక్కడ రూమ్ ఒకటి వెతుక్కోవాలి. రూమ్ అయితే మనకైతే ఈచ్ పర్సన్ కి అయితే నాకైతే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. రూమ్ తీసుకున్న తర్వాత అయితే మన రూమ్ లో ఫ్రెష్ అప్ అయితే అక్కడ నుంచి అయితే మళ్ళీ బస్ స్టాప్ కి వస్తే బస్ స్టాప్ నుంచి అయితే 35 రూపాయలు ఛార్జ్ తీసుకుని అయితే ఈషా ఫౌండేషన్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఆది యోగి స్టాచ్యూ కాడికైతే తీసుకుని వెళ్తుంది బస్సు. ఈ బస్సు రైడ్ కూడా అయితే కొండల మధ్యలో నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ దిగేసి అయితే నడుచుకుంటూ ముందుకెళ్తే మాత్రం మనకి ఆదియోగి స్టాచ్యూ మాత్రం అద్భుతంగా కనబడి కన్ఫామ్ గా. దాని తర్వాత అయితే ఈ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ అంతా కంప్లీట్ చేసుకుని ఫుడ్ తినేసిన తర్వాత అయితే నైట్ లేజర్ షోకి అయితే కూర్చోవాలి. 7:15కి అయితే లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. 7:15కి లేజర్ షో స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే దబా బయటకి వెళ్ళి అయితే బస్సులు అయితే చాలా ఉంటాయి. మనం అయితే బస్ అయితే క్యాచ్ చేయాలి. బస్ కి అయితే 35 రూపీస్ రిటర్న్ ఛార్జ్ ఉంటుంది. సో మనం అక్కడ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అయితే మనకైతే సో నైట్ అయితే 9 గంటలకు అయితే మనకి చివరి బస్ అయితే ఉంటది. అది బెంగళూరుకి. మనమైతే ఆ బెంగళూరుకి ఆ బస్ క్యాచ్ చేయాలి. బెంగళూరు బస్ ఎక్కిన తర్వాత అయితే మనకైతే అక్కడ నుంచి 2 hours లో అయితే మనకి మళ్ళీ బెంగళూరులో అయితే దింపేస్తాడు మెజెస్టిక్ బస్ స్టాండ్ లో. అక్కడైతే మనకైతే మనం నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి అయితే మురుదేశ్వర్ కి అయితే బస్సెస్ అయితే దొరకవు. సో మురుదేశ్వర్ వెళ్లకుండా అయితే మనం అయితే అక్కడ నుంచి బెంగళూరు నుంచి అయితే కుందాపూర్ అనే ఊరికి అయితే మనకైతే చాలా బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మనం అయితే కుందాపూర్ బస్ కి అయితే ఎక్కేసి అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. కుందాపూర్ కి మనకు వచ్చే ఛార్జెస్ అయితే 1400 రూపాయలు అయితే పడుతుంది. గరుడ మనకి కుందాపూర్ నుంచి అయితే మురుడేశ్వర్ కి డైరెక్ట్ గా అయితే బస్సెస్ లేవు. బత్కాల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇదైతే బస్సు బత్కాల్కి అయితే అక్కడ నుంచి అయితే 35 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. ఓన్లీ 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బత్కాల్ వెళ్ళిన తర్వాత అయితే బత్కాల్ నుంచి అయితే మురుడేశ్వర్ కి అయితే బస్సెస్ ఉంటాయి. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయితే వెళ్ళిపోవచ్చు. బస్ కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బస్ ఎక్కిన తర్వాత అయితే అక్కడ నుంచి అయితే 1 hour పడుతుంది. సముద్రం పక్కన నుంచి అయితే ఈ బస్ అయితే వెళ్తుంది. వ్యూ చూడటానికి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరైతే కన్ఫర్మ్ గా అయితే చూడొచ్చు ఈ వ్యూని కూడా. అయితే మురుడేశ్వర్ అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి అయితే మురుడేశ్వర్ కి అయితే 2 kilometers బయట అయితే ఆపుతుంది. మనం అక్కడ నుంచి అయితే బస్ దిగి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాలి మురుడేశ్వర్ టెంపుల్ కి. నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. ఆటోస్ అయితే దొరుకుతాయి. ఆటోకి అయితే చాలా చార్జెస్ అయితే ఉంటుంది. 200 రూపాయలు అయితే మనిషికి తీసుకుంటారు. మనం మురుడేశ్వర్ వెళ్ళిన తర్వాత అయితే సైడ్ సీయింగ్ అయితే బండి రెంటల్ కి తీసుకుంటే మాత్రం 500 రూపాయలు అయితే చార్జ్ చేస్తారు. 500 రూపాయలతో అయితే మనం అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రూమ్ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే టెంపుల్ ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే సైడ్ సీయింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. మురుడేశ్వర్ లో అయితే మనకైతే
మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అయితే ఉంటుంది. ఇక్కడైతే బాగుంటుంది మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్. ఆ వాకింగ్ అయిపోయిన తర్వాత అక్కడైతే మొత్తం వాటర్ లో అయితే చివరన అయితే ఉంటుంది, మొత్తం మ్యాంగ్రూవ్ ట్రీస్ అయితే ఉంటాయి. అవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ కి నియర్లీ అయితే ఉంటుంది. వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోయిన తర్వాత అయితే వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత అయితే వినాయకుడి టెంపుల్ అయితే దర్శనం చేసుకుని అయితే మళ్ళీ తిరిగి అయితే మురుడేశ్వర్ అయితే వెళ్ళిపోవాలి. మొత్తం ఇది అయితే టోటల్ గా వచ్చి 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ రౌండ్ ట్రిప్. ఈ 26 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మురుడేశ్వర్ లో అయితే నైట్ అయితే 45 ఫీట్స్ ఉన్న రాజగోపురం ఉంటుంది. ఈ రాజగోపురం పైకి ఎక్కడానికి మాత్రం లిఫ్ట్ సౌకర్యంలో 20 రూపీస్ ఛార్జ్ చేసుకుని అయితే పైకి ఎక్కిస్తారు. పైనుంచి అయితే శివుడిని దర్శనం చేసుకుంటే మాత్రం ఆసమ్ ఫీల్ అయితే ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనకైతే నైట్ అయితే అక్కడ నుంచి అయితే ట్రైన్ ఉంటుంది. 7:30కి అయితే మనకైతే అక్కడ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కేసి అయితే మనం అక్కడ నుంచి అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సుబ్రహ్మణ్యం రోడ్ అనే రైల్వే స్టేషన్ లో అయితే దిగేసి అక్కడైతే మనం అయితే నైట్ 12కి దిగుతాం కాబట్టి అక్కడ నుంచి అయితే వెహికల్స్ అయితే ఏమి దొరకవు. దొరికిన వెహికల్స్ కూడా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. నేనైతే ఇక్కడైతే రైల్వే స్టేషన్ లో అయితే స్టే చేశాను. రైల్వే స్టేషన్ లో అయితే పడుకొని అయితే ఎర్లీ మార్నింగ్ 5 కి అయితే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ అయితే బస్ ఎక్కేసి అయితే మనం అయితే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడైతే వెళ్ళిపోయిన తర్వాత అయితే రూమ్ అయితే బుక్ చేసుకోవాలి. హోటల్ రూమ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడైతే 600 రూపీస్ అయితే పర్ పర్సన్ కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం అయితే ఇక్కడైతే సర్వానా భవన్ లో అయితే మనం అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత అయితే మనం అయితే బ్రష్ చేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే ఒక బ్యాగ్ తీసుకుని అయితే మనం అయితే కుమారధార రివర్ కాడికి వెళ్ళిపోవాలి. కుమారధార రివర్ లో అయితే స్నానాలు చేసిన తర్వాత అయితే రూమ్ కి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళేసి దర్శనం చేసుకుని కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి అయితే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే మనం ఇక్కడ నుంచి అయితే బై బైక్ అయితే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోయి ముందైతే దర్శనం చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి అయితే బయటకు వచ్చినప్పుడైతే అక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని అయితే రూమ్ కి వచ్చేసి అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ అక్కడ నుంచి అయితే మనం అయితే ధర్మస్థలి అయితే వెళ్ళిపోవాలి. ధర్మస్థలికి ఇక్కడ నుంచి అయితే బై బస్సెస్ అయితే చాలా అవైలబుల్ అయితే ఉంటాయి. బస్ కూడా 60 రూపీస్ అయితే బస్ అయితే దొరుకుతాయి. 60 రూపీస్ ఇచ్చేసి అయితే మనం అయితే ధర్మస్థలికి అయితే వెళ్ళిపోవాలి. ధర్మస్థలి చేరుకున్న తర్వాత అయితే అక్కడైతే టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి. ధర్మస్థలి అయితే మనకైతే ఎక్కువసేపు అయితే దర్శనానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. దాదాపు అయితే 3 అవర్స్ దాకా అయితే దర్శనం టైం అయితే పడుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనం బయటకు వస్తే మాత్రం మనకు అక్కడ నుంచి అయితే పుత్తూరుకి అయితే బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి. మన కర్ణాటకలో కూడా ఒక పుత్తూరు అయితే ఉన్నది. ఆ పుత్తూరుకి వెళ్ళిపోవాలి. పుత్తూరు నేమ్ వచ్చేసి కబాకా పుత్తూరు ఇది. సో ఇక్కడ నుంచి అయితే మనకి 52 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ధర్మస్థలి టు పుత్తూరు అయితే గంట సేపు అయితే ట్రావెలింగ్ టైం అయితే పడుతుంది. పుత్తూరు వెళ్ళిపోయిన తర్వాత అయితే పుత్తూరు బస్ స్టాప్ లో దిగిన తర్వాత అయితే అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి అయితే ఆటో ఎక్కేసి అయితే మనం అయితే రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవాలి. బెంగళూరుకి అయితే ట్రైన్ అయితే ఉంటది. మనకైతే కాపాక పుత్తూరు నుంచి అయితే మనకైతే సాయంత్రం అయితే 7:15 అయితే మనకైతే ట్రైన్ ఉంటుంది. మనం అయితే ఇది ఎక్కేస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే 6:15 కల్లా అయితే మనకి బెంగళూరు రైల్వే స్టేషన్ లో అయితే దింపేస్తాడు. ఎర్లీ మార్నింగ్ బెంగళూరు రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత అయితే అక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని చాయ్ తాగేసి అయితే మనం అయితే ట్రైన్ ఎక్కేసేయాలి. బెంగళూరు నుంచి అయితే చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. మనమైతే ఇది ఈ రోజు స్పెషల్ ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. స్పెషల్ ట్రైన్ ఎక్కేసి అయితే మనం అయితే వెళ్ళిపోతా ఉన్నాము. బెంగళూరులో మనం అయితే 7:15 ఎక్కితే మనకైతే ఈవినింగ్ 8 కి అయితే దిప్పుతుంది. దాదాపు అయితే 15 అవర్స్ అయితే పడుతుంది జర్నీ. ఖమ్మానికి 15.5 అవర్స్ అయితే పడుతుంది ఖమ్మానికి. ఖమ్మం టు బెంగళూరు టు ఖమ్మం మొత్తం టోటల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. దాదాపు అయితే మన పూర్తి ట్రిప్ అయితే మొత్తం అయితే 3 days 4 nights అయితే పడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.